హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేము బిర్యానీ చేసుకుంటున్నాము. సండే వస్తే చాలు బిర్యానీ తయారవుతుంది మా ఇంట్లో. మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టమో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే అన్నానికైతే ఎక్కించేసిన. ఇదిగోండి ఇక్కడ మా అమ్మ కలుపుతుంది బిర్యానీకి. 1 కేజీ చికెన్ తెచ్చుకున్నాము. అందులోకి ఇదిగోండి సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా కారం పొడి, 1 కప్పు దాకా పెరుగు తీసుకోండి. మేము ముందుగానే ఆనియన్స్ ఇవి ఫ్రై చేసి పెట్టిన ఫ్రెండ్స్. ఆ ఆనియన్స్ తీసుకొని కలుపుకోండి. ఇదిగోండి 5-6 తీసుకోండి ఆనియన్స్. అందులో సగం దీంట్లో కలుపుకొని మిగతా సగం పెట్టేయండి, తర్వాత పనికి వస్తాయి ఇవి. మసాలాలన్నీ బాగా కలుపుకోండి. అందులోకి కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. దీంట్లోనే మేము నిమ్మకాయలు కూడా అప్పుడే వేసుకోవచ్చు. ఏమంటే నేనైతే వేయలేదు, 2 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకున్నా. దీంట్లోనే కలర్ వేసి కలుపుకున్నాను నిమ్మకాయల రసంలో. మీకు ఇష్టమైన కలర్ వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే రెడ్ తీసుకున్నా. అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. 70% దాకా అయింది. ఇదిగోండి ఆల్మోస్ట్ 70% అయింది. ఇంకా దీంట్లోకి వచ్చేసి గ్రేవీలోకి వేసేస్తున్నా. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నం వేసినాక దీంట్లో ముందుగా మేము ఆనియన్స్ సగం వేసి సగం పెట్టేసినాం కదా ఫ్రెండ్స్, అదైతే వేస్తున్నాము. ఇంకా గార్నిష్ కోసం వచ్చేసి కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాము. టేస్ట్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్ కొత్తిమీర వేస్తే పైనుంచి, అందుకని కొన్ని అయితే వేస్తున్నాము. దీంట్లోనే ఇంకా నిమ్మరసము, ఆయిల్ వేసినాక ఇంక మూత పెట్టి పెట్టేయండి ఫ్రెండ్స్. 10 నిమిషాలు పెట్టేస్తే చాలు, బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు పెట్టేయండి. ఇదిగోండి రెడీ అయిపోయింది బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మేము చేసాను చెప్పడం లేదు కానీ నిజంగా అయితే చాలా బాగుంది బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.